ఓకే, ముందు మీరు ఇక్కడ యూట్యూబ్ అనేది ఓపెన్ చేయండి. ఓకేనా, నేను ఇక్కడ యూట్యూబ్ అనేది ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ నాకు ఇలా అయితే రావడం జరిగింది. ఓకేనా, ఇక్కడ మీకు కూడా ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే కింద ఇక్కడ మనకి ఓమ్ అని, షార్ట్స్ అని, ప్లస్ సింబల్ అని, సబ్స్క్రిప్షన్ అని, యూ అని కనిపిస్తుంది. ఓకేనా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇక్కడ నుండి మనం వీడియోని అప్లోడ్ చేయాలి కదా. ఎందుకంటే మన షార్ట్ వీడియోని మనం ఇక్కడ నుండి అప్లోడ్ చేయాలి కాబట్టి మీరు ఇక్కడ మిడిల్ లో ఇక్కడ మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంటది. ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. మీరు ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి క్రియేట్ ఏ షార్ట్ అని, అప్లోడ్ ఏ వీడియో అని, గో లైవ్ అని, క్రియేట్ ఏ పోస్ట్ అని ఇక్కడ మనకు ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి కదా. ఎందుకంటే మనం ఇక్కడ నుండి మనం షార్ట్ వీడియోని అప్లోడ్ చేయాలి కాబట్టి మీరు ఇక్కడ క్రియేట్ ఏ షార్ట్ అని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది పైన ఇక్కడ మనకు క్రియేట్ ఏ షార్ట్ అని కనిపిస్తుంది కదా. మీరు ఇక్కడ క్రియేట్ ఏ షార్ట్ మీద క్లిక్ చేసుకోండి సింపుల్ గా. ఓకేనా, ఓకే, మీరు ఇక్కడ క్రియేట్ ఏ షార్ట్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మళ్ళీ ఇక్కడ మనకు ఇలా అయితే వస్తుందన్నమాట. ఓకేనా, ఇక్కడ మనం చూసుకుంటే మన ఫోన్ లో ఉన్న ఏదైనా ఒక ఫోటో వచ్చండి. ఓకేనా, మన మొబైల్లో ఉన్న ఏదైనా ఒక ఫోటో వచ్చి ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. సింపుల్ గా మీరు ఇక్కడ ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీరు చూసుకుంటే మీ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో అనేది ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. అంటే మన ఫోన్ లో ఉన్న ఎన్ని వీడియోస్ ఉన్నాయో టోటల్ వీడియోస్ అన్నది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. అంటే మన ఫోన్ లో ఉన్న షార్ట్ వీడియోస్ గానీ, లాంగ్ వీడియోస్ గానీ ప్రతి ఒక్క వీడియో అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. ఓకేనా, ఓకే, నేను ఇక్కడ ఈ వీడియో మీద క్లిక్ చేసుకున్నా. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకు పేజ్ అనేది ఇలా అయితే వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మన కింద రైట్ సైడ్ లో కింద ఇక్కడ మనకి డన్ ఉంది. మీరు ఇక్కడ ఈ డన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, మీరు ఇక్కడ డన్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మన వీడియో అనేది ఇక్కడ మనకు టైం అయితే తీసుకుంటుంది. అంటే ఇక్కడ మన వీడియో అనేది ప్రాసెసింగ్ అయితే అవుతుంది, కొద్దిగా మనకు టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఓకేనా, చూడండి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం కింద చూసుకుంటే ఇక్కడ మనకి రైట్ సింబల్ ఉంది కదా. ఇక్కడ మన కింద రైట్ సైడ్ లో ఇక్కడ మనకి రైట్ సింబల్ కనిపిస్తుంది. మీరు ఇక్కడ రైట్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మీరు ఇక్కడ ఏ మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ టెక్స్ట్ కూడా రాసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ టెక్స్ట్ ఇట్లా ఏమైతే ఇస్తలేను. ఒకవేళ మీరు కావాలంటే మాత్రం టెక్స్ట్ కూడా ఇచ్చేయండి. ఓకేనా, టెక్స్ట్ కూడా మనం ఇక్కడ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఏంటి అంటే ఇక్కడ మన వీడియోకి ఇక్కడ మనం కొద్దిగా ఒకవేళ మీ వీడియోలో ఏమైనా కలర్స్ ఇట్లా బాగా లేకుంటే మీరు ఏమైనా కలర్స్ ఇట్లా ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ ఫిల్టర్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ ఫిల్టర్ మీద క్లిక్ చేసుకుంటే ఏంటి అంటే ఇక్కడ మనకు చాలా రకాల కలర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకేనా, ఇక్కడ మనకు చాలా రకాల కలర్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే మీ వీడియోలో అంటే మీ షార్ట్ వీడియోలో ఏమన్నా కలర్స్ అయితే ఏమన్నా తక్కువ ఉంటే అంటే కలర్ బాగా లేకుంటే మీరు ఇక్కడ కలర్స్ కూడా ఇచ్చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ నేను కలర్స్ కూడా ఏమైతే ఇస్తలేను. అంటే నా వీడియో అనేది పర్లేదు బాగానే వచ్చింది కాబట్టి ఇక్కడ నేను కలర్ కూడా ఏమైతే ఇస్తలేను. ఒకవేళ కలర్ మీరు ఏమైనా కావాలనుకుంటే మీరు ఇక్కడ కలర్స్ కూడా చేంజ్ అయితే చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే మీరు ఇక్కడ మైక్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ మీ వీడియోకి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇట్లా ఏమైతే ఇస్తున్నాను. ఒకవేళ మీ వీడియోకి మీరు వాయిస్ ఓవర్ కావాలనుకుంటే మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని వాయిస్ ఓవర్ అనేది ఇచ్చే. ఒకవేళ వాయిస్ ఓవర్ అనేది అవసరం లేదు, నేను ఈ వీడియోకి ఏమైనా సౌండ్స్ కింద పెట్టుకుంటా అంటే మీరు ఇక్కడ పైన సౌండ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ పైన సౌండ్ మీద క్లిక్ చేసుకుంటే ఏంటి అంటే ఇక్కడ మనకు యూట్యూబ్ స్వయంగా ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు చాలా రకాల మూవీ సాంగ్స్ కావచ్చు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ వాడుకుంటే మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీకు ఏమైనా కావాలంటే మీరు ఇక్కడ సౌండ్ కూడా ఇచ్చేసుకోవచ్చు అనమాట. సౌండ్ గానీ ఏమన్నా సాంగ్స్ గానీ మీరు ఇక్కడ నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. సౌండ్ గానీ ఏమన్నా బాగా లేకుండా గానీ ఓన్లీ నా వీడియోకి ఏమన్నా సౌండ్ గిట్లా పెట్టుకుంటా అంటే మీరు ఇక్కడ నుంచి కూడా సౌండ్ అయితే ఇచ్చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను మ్యూజిక్ ఇట్లా ఏమైతే ఇస్తున్నాను. ఒకవేళ మీరు కావాలంటే మాత్రం ఇచ్చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనం కింద చూసుకుంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ లో నెక్స్ట్ అని కనిపిస్తుంటది. ఓకేనా, మీరు ఇక్కడ కింద నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. మీరు ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు మళ్ళీ ఇలా అయితే వస్తుంది. ఓకేనా, మీరు ఇక్కడ నుంచి మీరు వీడియోని కొంచెం జాగ్రత్తగా అయితే వినండి. ఎందుకంటే మీరు వీడియోని అసలే స్కిప్ చేయకండి. ఓకేనా, ఎందుకంటే చాలా మంది ఈ వీడియోని ఇలా స్కిప్ చేస్తూ చూస్తారనమాట. అలా స్కిప్ చేస్తే మీకు వీడియో అనేది క్లారిటీ అయితే అర్థం కాదు. కాబట్టి మీరు వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. నెక్స్ట్ మనకు పేజ్ అనేది మళ్ళీ ఇలా అయితే వస్తుంది. ఓకేనా, ఇక్కడ నుండి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మన వీడియోకి ఇక్కడ మనం ఒక షార్ట్ వీడియోకి మనం ఇక్కడ థంబ్నెయిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. షార్ట్ వీడియోకి థంబ్నెయిల్ అనేది ఏ విధంగా ఇవ్వాలంటే మీరు ఇక్కడ పైన కనిపిస్తుంటది చూడండి. ఇక్కడ మనకు పైన నా ఫోటో అనేది కనిపిస్తుంటది. అంటే ఇందాక మనం అక్కడ ఒక వీడియోని అప్లోడ్ చేసినాం కదా, ఆ వీడియోని ఇక్కడ మనకు కనిపిస్తుంటది చూడండి. ఆ వీడియో మీద ఇక్కడ మనకు ఒక పెన్ సింబల్ ఉంటుంది. ఓకేనా, మీరు ఇక్కడ ఈ పెన్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా, మీరు ఇక్కడ పెన్ సింబల్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీ వీడియోలో ఉన్న ప్రతి ఒక్క క్లిప్ అనేది ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. సింపుల్ గా మీరు ఇక్కడ ఏదైనా ఒక క్లిప్ అనేది ఇక్కడ మీరు చూస్ చేసుకొని అంటే ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకోండి ఏ క్లిప్ బాగుంది అనేది మీరు ఇక్కడ చూసుకోండి. ఇట్లా మీరు క్లిక్ చేసుకొని ఏది బాగుంది అనేది ఇలా మీరు చూసుకోండి ఫస్ట్. ఓకేనా, ఇక్కడ నేను ఈ విధంగా అయితే ఇచ్చేసాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇది ఎలా వచ్చింది అనేది మీకు చిన్న డౌట్ అయితే రావచ్చు. ఇక్కడ ఆల్రెడీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ డబ్బులు సంపాదించండి అని ఇక్కడ నేను టెక్స్ట్ అనేది రాసిన అనమాట. ఇక్కడ నాకు టెక్స్ట్ అనేది ఎలా వచ్చిందంటే మీ షార్ట్ వీడియోని మీరు అక్కడ ఎడిటింగ్ చేసే టైంలో కూడా మీరు అక్కడ క్రియేట్ అది చేసుకోవచ్చు అనమాట. ఈ టెక్స్ట్ అనేది మీరు అక్కడ కూడా
ఇచ్చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఈ క్లిప్ అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన వెంటనే నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే కింద ఇక్కడ మనకి డన్ అని కనిపిస్తుంటది. ఇక్కడ మన కింద వైట్ కలర్ లో కింద రైట్ సైడ్ లో డన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనకు ఇలా అయితే వస్తుంది. మీరు ఇక్కడ విజిబిలిటీ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ విజిబిలిటీ మీద క్లిక్ చేసుకుంటే ఏంటి అంటే ఇక్కడ మనకి పబ్లిక్, అన్లిస్టెడ్ అని, ప్రైవేట్ అని, షెడ్యూల్ అని ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఓకేనా, మీరు ఇక్కడ ముందు అన్లిస్టెడ్ లో పెట్టేసుకుని మళ్ళీ ఇక్కడ మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. ఓకేనా, మీరు ఇక్కడ మళ్ళీ బ్యాక్ అయితే వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోండి, అప్లోడ్ షార్ట్ మీద. ఓకేనా, క్లిక్ చేసుకుని మళ్ళీ ఇక్కడ మీరు మొత్తం కూడా బ్యాక్ అయితే వచ్చేయండి. వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేయండి. ఓకేనా, ఇలా అయితే వస్తుంది. మీరు ఇక్కడ కంటెంట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ కంటెంట్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు వీడియోస్ అని, షార్ట్స్ అని, లైవ్ అని, ప్లేలిస్ట్ అని ఇక్కడ మీకు ఇలా అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, మీరు ఇక్కడ దేని మీద క్లిక్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ షార్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ షార్ట్స్ మీద క్లిక్ చేసుకుంటే ఏంటి అంటే ఇందాక మనం అక్కడ యూట్యూబ్ లో ఒక షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేసినాం కదా, అక్కడ మనం షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేసినాం కాబట్టి ఇందులో మనకైతే కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఆ వీడియో మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకు ఇలా అయితే వస్తుంది. ఓకేనా, మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇక్కడ చూసుకుంటే పైన ఇక్కడ మనకు మన వీడియో కూడా మొత్తం ఇక్కడ మనకు రావడం జరిగింది కాబట్టి ఇక్కడ మనం పైన చూసుకుంటే ఇక్కడ మనకి పెన్ సింబల్ గానీ, ఇక్కడ మనకి షేర్ బటన్ గానీ, నెక్స్ట్ అలాగే చూసుకుంటే థర్డ్ ఆప్షన్ యూట్యూబ్ సింబల్ కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఓకేనా, మీరు ఇక్కడ ఈ పెన్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి స్టార్టింగ్ లో. ఓకేనా, మళ్ళీ ఇక్కడ మనకు నెక్స్ట్ ఇలా అయితే వస్తుంది కదా, ఇక్కడ మనం ఏంటంటే మీరు ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా అయితే వినండి. ఓకేనా, ఎందుకంటే యూట్యూబ్ లో మీరు సక్సెస్ కావాలంటే ప్రతి ఒక్కరు ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అనేది మనం చూస్తేనే మనకు మన వీడియోస్ ని ఎలా అప్లోడ్ చేయాలి, మన షార్ట్ వీడియోని ఏ విధంగా టైటిల్ గానీ, డిస్క్రిప్షన్ ట్యాగ్స్ గానీ యూట్యూబ్ లో ఏ విధంగా అప్లోడ్ చేస్తే మనకు ఎక్కువ యూస్ వస్తాయి అన్నది మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. కాబట్టి మీరు వీడియోని అస్సలే స్కిప్ చేయకండి. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇక్కడ ఇలా వస్తుంది కదా, ఇలా వచ్చిన తర్వాత ఏంటి అంటే ఇక్కడ మనం మన వీడియోకి టైటిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ టైటిల్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ టైటిల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు టైటిల్ అనేది ఏమని ఇవ్వాలంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వీడియో అనేది దేనికి సంబంధించిందంటే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ డబ్బులు సంపాదించండి అని ఇక్కడ నేను వీడియో చేశాను అన్నమాట. అంటే నా వీడియోలో టాపిక్ వచ్చేసరికి యూట్యూబ్ లో షార్ట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ డబ్బులు సంపాదించండి చేసిన కాబట్టి ఆ వీడియోకి సంబంధించిన టైటిల్ మాత్రమే ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. ఓకేనా, అంటే టైటిల్ అంటే మొత్తం ఏం లేదండి. అంటే మనం ఒక పని చేస్తాం అనుకోండి, ఎగ్జాంపుల్ మనం ఏమన్నా వర్క్ చేస్తాం, ఆ వర్క్ మనం ఒక పేరు పెట్టుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్లో మనం ఏమన్నా పని చేసుకుంటాం అనుకోండి, ఆ పనికి ఒక పేరు ఉంటుంది కదా, కాబట్టి మనం ఒక వీడియో ఇస్తే ఆ వీడియోకి మనం ఒక పేరు పెట్టాలి. ఆ పేరునే మనం టైటిల్ అంటాం. కాబట్టి మీరు ఇక్కడ వీడియోకి టైటిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ నా వీడియోకి సంబంధించి నేను ఇక్కడ టైటిల్ అనేది ఇస్తున్నా, మీరు కూడా ఇదే విధంగా టైటిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన టైటిల్ వచ్చేసి ఏమని ఇవ్వాలంటే మన వీడియో వచ్చేసి దేనికి సంబంధించిందంటే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ డబ్బులు సంపాదించండి అని ఇక్కడ నేను వీడియో అయితే చేసిన కాబట్టి ఆ వీడియోకి సంబంధించిన టైటిల్ మాత్రమే ఇక్కడ నేను ఇస్తున్నా. చూడండి, ఓకే, నేను ఇక్కడ హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ షార్ట్స్ అని ఇచ్చేసిన కదా, ఇచ్చేసిన వెంటనే ఏమైతుందంటే ఇక్కడ మనకు టైటిల్ అన్నది ఎక్కువ లెంత్ అయితే ఇవ్వకూడదండి. ఓకేనా, మీరు ఇక్కడ చూసుకుంటే నేను ఇక్కడ టైటిల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే చాలా మంది టైటిల్ అన్నది ఎక్కువ లెంత్ ఇస్తుంటారు, అలా మీరు ఎప్పుడు కూడా చేయకండి. ఎందుకంటే టైటిల్ అనేది మనకి ఇలా షార్ట్ కట్ లో ఇవ్వాల్సి ఉంటుంది. మన వీడియోకి సంబంధించిన టైటిల్ అనేది ఇక్కడ నేను హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ షార్ట్స్ అని ఇచ్చేసిన. ఓకేనా, అంటే ఏంటి అంటే యూట్యూబ్ లో షార్ట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ మనీ సంపాదించండి అని ఇక్కడ నేను వీడియో అనేది చేసిన కాబట్టి ఆ వీడియోకి ఒక టైటిల్ అనేది ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ నేను హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ షార్ట్స్ అని ఇచ్చేసిన. ఓకేనా, ఇక్కడ మీరు టైటిల్ అనేది ఈ విధంగా ఇచ్చేసిన వెంటనే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మీరు ఇక్కడ టైటిల్ లోనే ఒక 3 హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన షార్ట్ వీడియోలో మనం ఒక 3 హ్యాష్ ట్యాగ్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలి, ఈ టైటిల్ లోనే మన షార్ట్ వీడియోకి మనం ఒక 3 హ్యాష్ ట్యాగ్స్ అనేది ఎలా ఇవ్వాలంటే అది కూడా చూపిస్తున్నా చూడండి. ఓకేనా, నేను ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసుకొని నేను ఇక్కడ షార్ట్ అని ఇస్తున్నా. ఓకే, నేను ఇక్కడ నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్ వచ్చేసరికి ఇక్కడ నేను ట్రెండింగ్ షార్ట్స్ అని ఇస్తున్నా. ఓకే, నేను ఇక్కడ ట్రెండింగ్ షార్ట్స్ అని కూడా ఇచ్చేసిన. థర్డ్ హ్యాష్ ట్యాగ్ వచ్చేసరికి నేను ఇక్కడ తెలుగు షార్ట్స్ అని ఇస్తున్నా. ఓకేనా, నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఇక్కడ టైటిల్ మొత్తం కూడా కాపీ చేసుకోండి. ఇలా మీరు టైటిల్ అనేది మొత్తం కూడా ఫస్ట్ ఇక్కడ మీరు కాపీ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ మీరు ఇక్కడ టైటిల్ అనేది ఈ విధంగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీ కంటెంట్ ని బట్టి మీరు ఇక్కడ టైటిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. అంటే మీ వీడియోని బట్టి మీరు ఇక్కడ టైటిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మన వీడియో చేస్తే మనం దానికి సంబంధించిన టైటిల్ మాత్రమే ఇవ్వాలి. ఓకేనా, ఎందుకంటే చాలా మంది కూడా వీడియో ఒకటి చేస్తారు, దానికి సంబంధించిన టైటిల్ అనేది అస్సలే ఇవ్వరన్నమాట. వాళ్ళు వీడియో ఒకటి చేసి టైటిల్ అనేది వేరేలాగా ఇస్తుంటారు. అలా మీరు అస్సలు
చేయకండి. అలా చేస్తే మనకు యూస్ కూడా సరిగా రావన్నమాట. అంటే ఒక్కొక్క టైంలో కొన్నిసార్లు మనకు వస్తాయి, చాలా సార్లు అయితే మనకు యూస్ అయితే రావన్నమాట. కాబట్టి అలాంటి ఫేక్ కంటెంట్ అయితే మీరైతే చేయకండి. ఓకే, మీరు ఇక్కడ చూసుకుంటే నేను ఇక్కడ వీడియోకి టైటిల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఏంటి అంటే మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ డిస్క్రిప్షన్ ఏంటి అంటే ఓకేనా, మీ వీడియోలో దేని గురించి చెప్పారో దాని గురించి మీరు ఇక్కడ రైటింగ్ అనేది, టోటల్ రైటింగ్ అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. టైటిల్ అనేది పేస్ట్ చేస్తున్నాను నేను. అక్కడ ఇందాక మనం అక్కడ టైటిల్ అనేది పేస్ట్ చేసాం కదా, సారీ ఇందాక మనం అక్కడ టైటిల్ అనేది కాపీ చేసాం కదా, ఆ కాపీ చేసుకున్న టైటిల్ అనేది ఇక్కడ నేను పేస్ట్ అది చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ మనం చూసుకుంటే నేను అక్కడ ఇందాక టైటిల్ అనేది కాపీ చేసుకున్నా, దాని ఇక్కడ నేను సింపుల్ గా పేస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఏంటి అంటే మనం ఇక్కడ ఇందులో మనం కూడా ఒక 10 హ్యాష్ ట్యాగ్స్ అయితే మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడ ఇందాక టైటిల్ ఉన్న ఒక 3 హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సేమ్ మళ్ళీ ఇక్కడ మనం డిస్క్రిప్షన్ లో కూడా ఒక 10 దాకా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే నార్మల్ గా 5 నుంచి 10 హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ మీకోసం అర్థం కావాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ కొన్ని మాత్రమే ఇస్తున్నాను. ఓకే, నేను ఇక్కడ కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మళ్ళీ షార్ట్స్ అని ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ నేను వైట్ షార్ట్స్ అని ఇస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నేను తెలుగు షార్ట్స్ అని ఇస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇలా మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే మీ కంటెంట్ తగ్గట్టు మీరు ఇక్కడ, అంటే మీ వీడియో తగ్గట్టు మీరు ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీ వీడియోలో మీరు ఏమైనా గేమింగ్ గురించి చేస్తుంటే మీరు ఇక్కడ గేమింగ్ అని, లేదా ఏమైనా కామెడీ చేస్తుంటే మీరు ఇక్కడ కామెడీ అని ఇలా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం డిస్క్రిప్షన్ లో మనం ఇక్కడ ఈ విధంగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ నేను కొన్ని మాత్రమే ఇచ్చాను. నార్మల్ గా చూసుకుంటే ఇక్కడ నేను మళ్ళీ ఒక 4 మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది హ్యాష్ ట్యాగ్స్ అనేది. ఒకవేళ మీరు కావాలంటే మీరు ఇక్కడ ఒక 10 వరకు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, మీ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ మాత్రమే ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది, వేరేది మీరు అస్సలు కూడా ఇవ్వద్దండి. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ నేను బ్యాక్ అయితే వచ్చేస్తున్నా. బ్యాక్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ మనం కింద చూసుకుంటే ఇక్కడ మనకి ట్యాగ్స్ అని కనిపిస్తుంటది, మోర్ ఆప్షన్ అని, దీని మీద క్లిక్ చేసుకోండి లాస్ట్ లో. ఓకేనా, దీని మీద క్లిక్ చేసుకుంటే ఏంటి అంటే మీరు ఇక్కడ ట్యాగ్స్ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నేను ట్యాగ్స్ మీద క్లిక్ చేసుకుని నేను ఇక్కడ టైటిల్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే మన వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ అనేది ఇక్కడ నేను ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ నా వీడియోకి సంబంధించిన టైటిల్ అనేది ఫస్ట్ ఇక్కడ నేను ఇస్తున్నాను. ఓకేనా, ఫస్ట్ నేను ఇక్కడ నా వీడియోకి సంబంధించిన టైటిల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనం హ్యాష్ ట్యాగ్స్ అనేది అసలు ఇవ్వద్దండి, ఎందుకంటే చాలా మంది ఇందులో మనకు హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇస్తుంటారు. ఇక్కడ మన ట్యాగ్స్ లో మనం ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ అనేది అస్సలు అయితే ఇవ్వద్దండి. ఎలా ఇవ్వాలంటే మీరు ఇక్కడ నార్మల్ గా ఇచ్చేయండి, షార్ట్స్ అని, ఇలా షార్ట్స్ అని. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు నెక్స్ట్ తెలుగు షార్ట్స్ అని, ఇలా తెలుగు షార్ట్స్ అని. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు వైట్ షార్ట్స్ అని, వైట్ షార్ట్స్ అని ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మీరు ఇక్కడ కేటగిరీ మీద క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మనం ఒక వీడియోని చేయగానే సరిపోదండి, ఆ వీడియోకి సంబంధించి మనం ఇక్కడ కేటగిరీ కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎలా ఇవ్వాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది ఆల్రెడీ. ఓకేనా, మనం ఇక్కడ వీడియోని చేయగానే సరిపోదండి, మన వీడియో అన్నది ఏ కేటగిరీలోకి వస్తుంది అన్నది ఇక్కడ మనం కేటగిరీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీ వీడియో అనేది కామెడీ అయితే మీరు ఇక్కడ కామెడీ మీద క్లిక్ చేసుకోండి, లేదా మీ వీడియో అనేది గేమింగ్ అయితే మీరు ఇక్కడ గేమింగ్ మీద క్లిక్ చేసుకోండి, లేదా మీ వీడియో అనేది మ్యూజిక్ అయితే మీరు ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోండి, లేదా మీరు ఏమన్నా కుకింగ్ గురించి చేస్తుంటే, అంటే మీరు ఏమన్నా వంటల గురించి వీడియో చేస్తుంటే మీరు ఇక్కడ అవుట్ వన్ స్టైల్ కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నా వీడియో వచ్చేసరికి దేనికి సంబంధించిందంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎందుకంటే నాది టెక్ కంటెంట్ కాబట్టి ఇక్కడ నేను సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకుంటే ఏంటి అంటే షో హౌ మనీ యూవర్స్ లైక్ దిస్ వీడియో. అంటే ఏంటి అంటే మన వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ ఇస్తాం కదా, అప్లోడ్ చేసిన తర్వాత ఆడియన్స్కి మన లైక్స్ అనేవి కనిపించాలంటే, అంటే మన వీడియో పక్కకు ఇట్లా మనకి ఇక్కడ లైక్ సింబల్ కనిపిస్తుంటది, ఆ లైక్లు అనేది ప్రతి ఒక్కరికి కనిపించాలంటే మనం ఇక్కడ రైట్ సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ మనకు అంటే మన వీడియో మీద లైక్స్ అనేవి ఎన్ని వచ్చినాయి అనేది వాళ్ళకు కనిపించవద్దు అంటే మీరు ఇక్కడ అన్టిక్ చేసుకోండి. ఒకవేళ కనిపించాలంటే మీరు ఇక్కడ టిక్ చేసుకోండి. ఓకేనా, టిక్ చేసుకొని మీరు ఇలా మళ్ళీ ఇక్కడ మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే ఏంటి అంటే మీరు ఇక్కడ విజిబిలిటీ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ విజిబిలిటీ మీద క్లిక్ చేసుకుంటే ఏంటి అంటే ఇక్కడ మీకు పబ్లిక్ అని, అన్లిస్టెడ్ అని, ప్రైవేట్ అని, షెడ్యూల్ అని ఇక్కడ మీకు ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి. మీరు ఇక్కడ పబ్లిక్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ పబ్లిక్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మీరు మొత్తం కూడా బ్యాక్ అయితే వచ్చేయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ బ్యాక్ అనేది వచ్చేసి ఒకసారి మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, అంటే మీ వీడియోకి మీరు ఏమన్నా టైటిల్ గానీ, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ గానీ ఏమన్నా మిస్ అయ్యారా, లేదా కరెక్ట్ గానే ఇచ్చారా లేదా అని మీరు ఇక్కడ 1-2 సార్లు అయితే చూసుకోండి. చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు పైన చూసుకుంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ లో సేవ్ అని కనిపిస్తుంటది. ఓకేనా, మీరు ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసుకోండి.
ఓకేనా. మీరు ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మన వీడియో అనేది యూట్యూబ్ లో మన షార్ట్ వీడియో అనేది అప్లోడ్ అయితే కావడం అయితే జరిగింది. ఇలా అప్లోడ్ చేస్తే మాత్రమే మీకు యూస్ అనేవి వస్తాయని నేను చెప్పడం లేదు. ఎందుకంటే యూట్యూబ్ లో చాలా మంది రకరకాల కంటెంట్ అయితే చేస్తుంటారు. అంటే కొందరికి యూస్ వస్తాయి, మరి కొందరికి యూస్ అయితే రావన్నమాట. అంటే యూట్యూబ్ లో ఎవరైతే ఓన్ కంటెంట్ చేస్తుంటారో వారికి తప్పకుండా యూస్ అయితే వస్తాయి. చాలా మంది కూడా ఆ సీరియల్ కంటెంట్ పెడుతుంటారు. సీరియల్ కంటెంట్ మీరు అస్సలు పెట్టకండి. ఒకవేళ మీకు స్టార్టింగ్ లో యూస్ వచ్చినా గానీ తర్వాత మీ ఛానల్ అనేది మానిటైజ్ అయితే అస్సలు కాదనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓన్ కంటెంట్ చేయండి, వాయిస్ ఓవర్ ఇవ్వండి, ఫేస్ అనేది కనిపించండి. ఎందుకంటే యూట్యూబ్ లో వాయిస్ ఓవర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వాయిస్ తో పాటు మన ఫేస్ క్యామ్ కూడా మన వీడియోలో కనిపించాలి. అలా ఉంటేనే మనకు ఎక్కువ యూస్ అయితే వస్తాయి అనమాట. కానీ చాలా మంది ఇవన్నీ పట్టించుకోకుండా నార్మల్ గా ఏదో ఒక మ్యూజిక్ పెట్టి దానికి 4 ఫోటోలు పెట్టి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంటారు. అలా చేస్తే అన్న నాకు యూస్ వస్తలేవంటే వస్తాయా? రావండి. కాబట్టి మీరు యూట్యూబ్ లో మీరు కంటెంట్ పరంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. యూస్ రాకుంటే మీరు అప్పుడు నన్ను అడగండి. కాకపోతే మీరు ఏది పడితే అది వీడియో అనేది యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే యూస్ రమ్మంటే వస్తాయా? రావన్నమాట. కాబట్టి చూసుకొని యూట్యూబ్ లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి కంటెంట్ పరంగా. ఓకేనా. ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను లేదా వీడియో అనేది చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.